ఓం శాంతి. ఈరోజు మార్చి 17వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన కథను విని నరుడి నుంచి నారాయణుడిగా అవుతారు. మీకు 21 జన్మలకు అనంతమైన తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞను పాలన చేసే పిల్లలే పారసబుద్ధి గలవారుగా అవుతారు? సమాధానం: తండ్రి యొక్క ఆజ్ఞ దేహ సంబంధాలన్నీ మరచిపోయి తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. సద్గతి కోసం ఇదే సద్గురువు ఇచ్చినటువంటి శ్రీమతము. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాలన చేస్తారో, అనగా దేహీ అభిమానులుగా అవుతారో, వారే పారసబుద్ధి గలవారుగా అవుతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈరోజు మనుష్యులమైన మేము అంధకారంలో ఉన్నాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ అంతిమ 84వ జన్మలో ఎలాంటి పాపకర్మలు అంటే వికర్మలు చేయరాదు. పుణ్యాత్మలుగా అయ్యేందుకు పురుషార్థం అనేది పూర్తిగా చేయాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: మీ బుద్ధిని పారస బుద్ధిగా అంటే బంగారు బుద్ధిగా చేసుకునేందుకు దేహ సంబంధాలన్నింటిని మరచిపోయి దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానం: పాత సంస్కారాలు లేక విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునేవారు సదా శక్తి సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: ఏ విధమైన విఘ్నాల నుంచి, బలహీనతల నుంచి లేక పాత సంస్కారాల నుంచి ముక్తులుగా అవ్వాలనుకుంటే శక్తిని ధారణ చేయండి, అనగా అలంకారీ రూపులుగా అయి ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో వారు భవిష్యత్తులో విష్ణువు యొక్క వంశీయులుగా అవుతారు. కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎలాంటి తమోగుణి సంకల్పాలు లేక సంస్కారాలు టచ్ చేయలేవు. వారు పాత ప్రపంచం లేక పాత ప్రపంచంలోని ఏ వస్తువు మరియు వ్యక్తుల నుంచి సహజంగానే దూరంగా ఉంటారు. కారణంగా అకారణంగా కూడా వారిని ఏది టచ్ అనేది చేయలేదు అంటున్నారు బాబా. స్లోగన్: ప్రతి సమయము ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకోవటమే అందరి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునేందుకు సాధనం. అవ్యక్త సూచన: నిశ్చయమనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. పరస్పరము ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు వారి మధ్య ఎవరైనా వారిని గ్లాని చేసేందుకు వస్తే వారి భావాన్ని పరివర్తన చేసేస్తారు. ఎక్కడ నిశ్చయం అనేది ఉంటుందో అక్కడ శబ్దాల యొక్క భావం మారిపోయి సాధారణ విషయంగా అయిపోతుంది. కనుక ప్రతి ఒక్కరి విశేషతను చూడండి. అప్పుడు అనేక మంది ఉన్న ఒకటిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరి గురించి అయినా గ్లాని యొక్క మాటలు వినిపిస్తే దానికి ఒత్తాసు పలికేదానికి బదులు వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.